రైట్, మంచిదండి. చక్కని ఒక నీతిని బోధించారు. అందరం చప్పట్లు కొట్టి వారిని అభినందిద్దాం. మరలా మరొక సంవత్సరానికి వారు రావాలని చెప్పండి. వారందరూ మరొక సంవత్సరం వచ్చి మనకు పాటలు పాడాలని చెబుదాం. రైట్, పిల్లరా, ఇప్పుడు ఒక చక్కని స్కిట్ మనం చూడబోతున్నాము. యెరూషలేము దేవాలయంలో యేసు ప్రభు జన్మించిన తర్వాత మరి ఆ చిన్న బిడ్డను అనగా యేసు ప్రభువుని యెరూషలేము దేవాలయానికి 8వ దినాన తీసుకొని వెళ్ళి ప్రతిష్ఠిత చేస్తారు. యెరూషలేము దేవాలయంలో ప్రతిష్ఠిత చేస్తారు. ఆ దేవాలయంలో మరి సిమియోను అనే తాతగారు ఉంటాడు, అన్న అనే విధవరాలు ఉంటుంది. వారు దివారాత్రులు దేవుని మందిరంలో ప్రార్థన చేస్తూ ఉంటారు. యేసు ప్రభు జన్మించిన తర్వాత ఆ బాలుణ్ణి యెరూషలేము దేవాలయంలోనికి తీసుకొని వెళ్ళి ప్రతిష్ఠిత కోసం వెళ్ళినప్పుడు ఆ సిమియోను అన్న ఆ ప్రభువుని చూడటం, దర్శించుకోవటం మనం వాక్యంలో వింటున్నాం. అవి ఇప్పుడు మనం చూడబోతున్నాము. ఈ స్కిట్ మనం సహోదరులు ప్రదర్శించబోయే ముందుగా మరి ఎవరైనా ఒకరు పాట పాడితే ఈలోపు వాళ్ళు రెడీ అయ్యి స్టేజ్ మీదకి వస్తారు. ఎవరైనా ఒక పాట పాడండి. మౌత్ ఇవ్వండి పాడేవాళ్ళకి త్వరగా. మ్యూజిక్ పాడేవాళ్ళు పాడండి. ఆరాధించెదము నా పూర్ణ హృదయముతో, నిన్నే కీర్తింతును నా జీవితమంతా. ఆరాధించెదము నా పూర్ణ హృదయముతో, నిన్నే కీర్తింతును నా జీవితమంతా. మా గొప్ప దేవా మమ్ము కరుణించి అత్యున్నత స్థానములో నన్ను నిలిపావు. యోగ్యుడనే కాను ఆ ప్రేమకు, వెదక
బ్రతుకులో పాపపు బంధకాలలో చిక్కి ఉన్న నన్ను నీవు విడిపించావు. పాపంలో నుండి నన్ను విమోచించుటకు ఆ ఘోర సిలువలో నా మరణించావు. దాస్యములో నుండి పడి ఉన్న నన్ను నీ కుమారునిగా రక్షించావు. మా గొప్ప దేవా మమ్ము కరుణించి అత్యున్నత స్థానములో నన్ను నిలిపావు. యోగ్యుడనే కాను ఆ ప్రేమకు, వెలకట్టలేను ఆ ప్రేమకు. ఆరాధించెదను నా పూర్ణ హృదయముతో, నిన్నే కీర్తింతును నా జీవితమంతా. ఆరాధించెదను నా పూర్ణ హృదయముతో, నిన్నే కీర్తింతును నా జీవితమంతా. లేని బ్రతుకులో మలినమైన మనసుతో నే తూలనాడి దూషించింది నిన్నేనేగా. మార్పులేని బ్రతుకులో మలినమైన మనసుతో నే తూలనాడి దూషించింది నిన్నేనేగా. ఆ స్థితిలో కూడా నన్ను ప్రేమించే గొప్ప హృదయం నీదే యేసయ్యా. నాలాంటి ఘోర పాపిని కూడా క్షమించి ప్రేమించింది నీవేనయ్యా. మా గొప్ప దేవా మమ్ము కరుణించి అత్యున్నత స్థానములో నన్ను నిలిపావు. యోగ్యుడనే కాను ఆ ప్రేమకు, వెలకట్టలేను ఆ ప్రేమకు. ఆరాధించెదను నా పూర్ణ హృదయముతో, నిన్నే కీర్తింతును నా జీవితమంతా. ఆరాధించెదను నా పూర్ణ హృదయముతో, నిన్నే కీర్తింతును నా జీవితమంతా. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి. మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించున్నవి. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి. మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించున్నవి. ఏమైనా చేయగలవు కదా, మొత్తం మార్చగలవు. నీ నామముకే ఆయన వాయిస్ చూడలేదు. అనౌన్స్మెంట్
నిమిషం. పరిశుద్ధ లేఖనముల ప్రకారము యేసు ప్రభువును వారి యొక్క తల్లిదండ్రులు యేసేపు మరియమ్మ జన్మించినటువంటి 8వ రోజున పరిశుద్ధపరిచి మోషే ధర్మశాస్త్రం ప్రకారము దేవుని ఆలయంలో ప్రతిష్ఠించుటకు దేవాలయమునకు వచ్చుచున్నారు. నా పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, నీకు వందనములు. నీ ప్రజలైన ఇశ్రాయేలులను వారి పాపము నుంచి విమోచించి రక్షించే లోకరక్షకుని అనుగ్రహించమని మీ నామమున వేడుకొనుచున్నాను. పరిశుద్ధుడు 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 అని నిత్యము దూతలతో కొనియాడబడుతున్న నా యేసయ్యా, నిత్యము దూతలతో కొనియాడబడుతున్న నా యేసయ్యా, వందనం ప్రభు వందనం, వందనం ప్రభు వందనం. సర్వలోకము నీ మహిమతో నిండియున్నది దేవా, సర్వలోకము నీ మహిమతో నిండియున్నది దేవా, గొప్ప స్వరముతో ప్రభు యేసు నామమును, గొప్ప స్వరముతో ప్రభు యేసు నామమును గాన ప్రతిగానం చేసేదనేను, గాన ప్రతిగానం చేసేదనేను. పరిశుద్ధుడు పరిశుద్ధుడు. మరియా, మన బిడ్డ జన్మించి 7 రోజులైంది. 8వ రోజున మోషే ధర్మశాస్త్రం చొప్పున మన బిడ్డను దేవునికి ప్రతిష్ఠిత చేసి పావురాల్ని బలిగా ఇచ్చేదము కనుక యెరూషలేములోని దేవాలయంలోనికి వెళ్ళి వద్దామమ్మా. అలాగేనయ్యా, దేవునికి ప్రతిష్ఠిత చేద్దాం. అవును, బలి అర్పించడానికి పావురాలేవి? నిజమే మరియా, నేను ఇప్పుడే వెళ్ళి పావురాలు కొని తీసుకొస్తాను. అలాగేనయ్యా, త్వరగా రండి.
వందనాలమ్మా. అయ్యా మా బిడ్డ అయిన యేసుకు దేవునికి ప్రతిష్ఠత చేయడానికి వచ్చి ఉన్నాము. మేము కడు పేదవారమయ్యా. బలి అర్పించడానికి ఈ పావురాం తీసుకొని వచ్చాము. వీటిని స్వీకరించండి. మంచిదమ్మా. నా దేవా యెహోవా, నా పితరుల దేవా, మీకు వందనములు. ఈ యేసు అని చిన్న బాబుని, ఈ పసిబాలుని మీకు ప్రతిష్ఠిత చేయుచున్నాను తండ్రి. ఈ ప్రతిష్ఠతను మీరు అంగీకరించమని మీ కనికరము కొరకు మిక్కిలి వేడుకొనుచున్నాను. సుమియనును భక్తిపరుడు ఇశ్రాయేలు కొరకు వారి యొక్క ఆదరణ కొరకు కనిపెట్టుకొనుచు మందిరము యొక్క పరిసరాలలో ప్రార్థన చేసుకుంటూ ప్రభు కోసం ఎదురు చూస్తూ ప్రార్థనా మందిరము ప్రాంతంలోనే ప్రార్థన చేస్తూ అక్కడే జీవిస్తూ ఉన్నాడు. నా దేవా యెహోవా, పాప పరిహార్థం నిమిత్తమై ఈ పావురమును మీకు బలిగా అర్పించుచున్నాను. అలాగే యేసు అని ఈ బిడ్డ యొక్క దోషము నిమిత్తమును, వీరి గోత్రికుల దోషము నిమిత్తమును పాపమును ప్రక్షాళన చేయమని ఈ పావురమును మీకు బలిగా అర్పించుచున్నాము. ఈ బలిని మీరు అంగీకరించమని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. మీరు ఇక సెలవు తీసుకోండి అయ్యా. మీకు సమాధానము కలుగును గాక. అలాగేనయ్యా. సిమియోను, అయ్యా వందనాలయ్యా. వందనాలు సిమియోను. బాగున్నావా సిమియోను? బాగున్నానయ్యా. ఆ రక్షకుని చూడాలని ఇంతవరకు జీవిస్తూ దేవుని మందిర ఆవరణములో ఆ రక్షకుని కొరకు కనిపెడుచు ప్రార్థన చేయించున్నాను. సిమియోను, నువ్వు ఇంతకాలం నుంచి ఈ మందిరంలో పడి దివారాత్రులు ప్రార్థన చేస్తున్న ఆ రక్షకుడైన యేసును ఇప్పుడే యెహోవా దేవుడికి నేను ప్రతిష్ఠిత చేసి ఉన్నాను. నీవును వెళ్ళి ఆ బిడ్డను దర్శించుకో సిమియోను. సంతోషం అయ్యా. నీకు శుభము కలుగుగాక సిమియోను. సంతోషం. ఇప్పుడే వెళ్ళి ఆ రక్షకుణ్ణి దర్శించుకుంటాను. అయ్యా, మన యేసును దేవునికి ప్రతిష్ఠిత చేశాము కనుక మన యేసును దేవుని భయభక్తులతో పెంచాలి. అలాగే మరియా, మనం కొంచెం సేపు ప్రార్థన చేసుకుందాం. అయ్యా యేసేపు, ఈ రక్షకుని కొరకు ఇంతకాలం నేను వేచి ఉన్నాను. ఈ రక్షకుణ్ణి నేను చూడాలని వేచి ఉన్నానయ్యా. నాదా, నీ మాట చొప్పున ఇప్పుడు నీ దాసుని సమాధానముతో పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను గూర్చి నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన ఈ రక్షణ
నేను కన్నులారా చూచితిని. నా జీవితం ధన్యమైందయ్యా. పరిశుద్ధుడు పుట్టాడు మన కోసం, పవిత్రుడు పుట్టాడు మన కోసం, పరిశుద్ధుడు పుట్టాడు మన కోసం, పవిత్రుడు పుట్టాడు మన కోసం. మనలో ఉన్న పాపమనే వ్యాధిని తీసి మనలను పరిశుద్ధులుగా చేస్తాడు. తన వాక్యమనే ఆహారాన్ని ఇచ్చి మన ఆత్మకు స్వస్థతనిస్తాడు. మన కోసం పుట్టాడు ప్రభు యేసు, మన కోసమే పుట్టాడు క్రీస్తు యేసు. చీకటిలో మగ్గిపోతున్న మనుషులను వెలిగించడానికే క్రీస్తు వెలుగై పుట్టాడు. పాపంలో బందీలైన మనుషులను విడిపించడానికే క్రీస్తు రాజుగా పుట్టాడు. అసత్యంలో బ్రతుకుతున్న మనుషులను సత్యంలో నడిపించడానికే క్రీస్తు సత్యమై పుట్టాడు. పాపాన్ని ద్వేషించి మనలను ప్రేమించే ప్రేమమయుడుగా క్రీస్తు పుట్టాడు. ఈ లోకానికి తన ప్రేమను పంచాడు, ఈ లోకానికి తన ప్రేమను పంచాడు. ధన్యుడిని ప్రభువా, ధన్యుడను. నిన్ను చూశాను, నా జీవితం ధన్యమైనది. ఇదిగో ఇశ్రాయేలీయులలో అనేకులు పడుటకును లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా మీరు నియమింపబడి ఉన్నారు. మరియా, నీ హృదయంలో నుండి ఒక ఖడ్గము దూసుకొని పోవును. అంతా తండ్రి చిత్త ప్రకారము జరుగునుగాక. అవునమ్మా తండ్రి, నా జీవితము ధన్యమైనది. నేను నా పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుల దగ్గరకు వెళ్ళి వస్తాను. విశ్రాంతి తీసుకుంటానమ్మా. మందిర పరిసర ప్రాంతంలోనే, ఆ మందిర ఆవరణములోను మందిరములోను 84 సంవత్సరములు జీవిస్తూ దేవుని యొక్క పరిచర్య చేసుకుంటూ తన జీవితాన్ని రక్షకుడు కొరకు ఎదురు చూస్తున్నటువంటి అన్న వందనాలమ్మా. నా పేరు అన్నయ్య. నా వయసు 84 సంవత్సరములు. నా భర్త చచ్చిపోయిన నాటి నుండి ఈ మందిర ఆవరణంలో బ్రతుకుచు ఎడారిన నా జీవితం, ఎండిన నా బ్రతుకుతో బాలయేసుని కళ్ళారా చూడాలని ఈ మందిరంలోనే పరిచర్య చేస్తూ జీవిస్తున్నానయ్యా. నీవే
బ్రతుకులో నిండైన ఆశ నీవేగా యేసు, నిండైన ఆశ నీవేగా. నిత్య మహిమకు నిలయుడాయు దివ్య కాంతులలో, నిత్య మహిమకు నిలయుడాయు దివ్య కాంతులతో, నీదు ఆత్మతో నన్ను నింపి ఫలింపచేసితివి. నా శరతు నీవైతివి యేసు, శరతు నీవైతివి. ఎండిన ఎడారి బ్రతుకులో నిండైన ఆశ నీవేగా యేసు, నిండైన ఆశ నీవేగా. అంధకార లోయలెన్నో ఎదురు నిలచున్నను, అంధకార లోయలెన్నో ఎదురు నిలచున్నను. గాయపడిన హస్తమే నన్ను గమ్యము చేర్చును. నా శరణు నీవే కదా యేసు, శరణు నీవే కదా. ఎండిన ఎడారి బ్రతుకులో నిండైన ఆశ నీవేగా యేసు. పడబడి నిన్న పాదములకు